ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం ప్రధాన రహదారిపై గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనే పేరుకి రాజశేఖర రెడ్డి పేరు తప్ప వేరే ఎవరూ అర్హులు కాదని ఎమ్మెల్యే మట్ట రాగమయ్య అన్నారు. పేదవాడి గుండె చప్పుడు రాజశేఖర రెడ్డి అని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం పర్యటించి పేదల కష్టాలు తెలుసుకొని ఆరోగ్యశ్రీ 108 సేవలు అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఆయన లాంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకరు రారు, ఎవరు ఆయన ప్లేస్ని భర్తీ చేయలేరు. అంతటి మహామనిషి, నిజమైన పేద ప్రజలకి ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అందరినీ అంటాం మనం, అందరూ కాదు. నిజంగా ఆయన ఒక్కరే దానికి ఆ పదానికి అర్హులు. ఎందుకు అంటే ఆయన పాదయాత్ర సుమారు 1500 కిలోమీటర్ల పాదయాత్ర మండు టెండల్లో చేశారు. మన సత్తుపల్లి కూడా రావడం జరిగింది, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ పాదయాత్ర సందర్భంగా ఆయన గమనించిన అంశాలు, పేద ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారు, ఎలాగా వాళ్ళు సరైన వైద్య సదుపాయాలు లేకుండా ఎంతమంది మరణాలకు గురి అవుతున్నారు, అలాంటివన్నీ అబ్జర్వ్ చేశారు ఆయన. రైతులకి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు రైతులు, ఇవన్నీ కూడా పాదయాత్ర సందర్భంగా ఆయన గమనించి, మరి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటికి పరిష్కారంగా ఒక్కసారి 108 ప్రవేశపెట్టారు, 104 ప్రవేశపెట్టారు. అలాగే మరి ఆరోగ్యశ్రీ, అది అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అలాగే మరి రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేశారు. మొట్టమొదటిసారిగా రైతులకి అంత ఆలోచించి చేసింది ఆయనే.